మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే, జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేసాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, లాభంలో రాహువు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. సో కాబట్టి గురు, శుక్ర, శని వారాంతంలో 3 రోజులు ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. చూసినట్లయితే మేషరాశి వారికి సంబంధించి వారం ప్రారంభమే మనం ఇక్కడ ఈ వారం నుంచి గురుడి యొక్క గోచారం మారడం, గురుడు ఉచ్చస్థితిలోకి రావడం మెయిన్గా జూన్ మాసంలో మనం గమనించదగిన మార్పు ఈ వారం. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ సమ్ టెన్స్డ్ ఫీలింగ్, అంటే కొన్ని విషయాల రీత్యా జరిగే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ రీత్యా జరుగుతున్న కొన్ని ఏవైతే కొన్ని సిచ్యువేషన్స్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం టెన్స్ ఫీలింగ్ అనేది ఉండటం ఈ వారం ప్రారంభం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ సో ఏదైనా యాంగ్జైటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా రాశిలో ఉన్నాడు, అది ఓన్ హౌసే. సో మార్స్ ఈజ్ ఏ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం కుజుడు ఎప్పుడైతే రాశిలో కూర్చుని ఉన్నాడో మీ బ్రెయిన్ ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో కాబట్టి సో ఇక్కడ మెయిన్ ఏంటి కుజుడు రాశిలో ఉండడం నాట్ దట్ మచ్, ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అదంతా బ్యాడ్ కాదని ఎందుకు అంటున్నాం అంటే షార్ట్ టెంపర్ని కలిగిస్తాడు యాక్చువల్గా రాశిలో ఉన్న కుజుడు. బట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల మీ యొక్క ఆవేశం వివేకంతోనే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మంగళ బుధవారాల్లో చూస్తే కనుక నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అవుతూ ఉంది. అదే సమయంలో గురు భగవానుడు కూడా ఈ రాశి వాళ్ళకి చేంజ్ అవుతూ ఉన్నారు. మేజర్గా ఆయన అర్ధాష్టమంలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ సమ్ చేంజెస్ అనేవి గృహానికి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ అండ్ మీ జాబ్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ లాంటివి ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఒక పక్క మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది, ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో కాబట్టి వారాంతంలో చంద్రుని యొక్క సంచారం శని ఇంటి మీదగా ఉంటాం, ఆయన ఏలినాటి శనిలో ఉంటాం. జాబులో వచ్చే ఈ యొక్క టఫ్నెస్ని కానీ, ప్రొఫెషన్ రీత్యా మీకు ఎదురవుతున్న స్ట్రెస్ కానీ, సో లాట్ ఆఫ్ మీరు పుట్టింగ్ ద ఎఫర్ట్స్ చాలా కష్టపడినప్పుడు కూడా అంత రికగ్నైజేషన్ విషయంలో మీకు వస్తున్న చిన్నపాటి ఇబ్బందులు కానీ, అలాగే
ఏదైతే ప్రాఫిట్ని మీరు ఆశించారో ఆ ప్రాఫిట్లో వస్తున్న ఖర్చులు కానీ ఇలాంటివి చాలా వాటి మీద మీరు ఇక్కడ ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఎప్పటి నుంచో రాహు లాంటి ప్లానెట్ లాభస్థానంలో ఇక్కడ ఉండటం వల్ల వీటన్నిటిని కూడా ఆ రాహు న్యూట్రలైజ్ చేస్తున్నాడు, ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కనుక ప్రొఫెషనల్ పరంగా ఇక్కడ వస్తున్న మార్పుల్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఇక్కడ శనికి సంబంధించి ఏలినాటి శనికి ఆయన జనరల్గానే కొంచెం 1000 స్థానంలో సంచారంలో ఉన్నారు. కాబట్టి కేజింపావు నల్ల నువ్వులు ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం కానీ, శనికి తైలాభిషేకం చేయటం ప్రతి శనివారం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా చాలా మంచిది. అష్టమ చంద్ర దోషం మనకి వారం ప్రారంభమే స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ర్యాష్ డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్, ఆవేశంతో తీసుకునే డెసిషన్స్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. దదిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం ఇక్కడ ఆది సోమవారాలు 2 రోజులు కూడా చదువుకోవటం చాలా చాలా మంచిది. సో కాబట్టి ప్రజెంట్ అయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం, బుధుడు శుక్రుడు ఇద్దరు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ రిలేటెడ్గా, షార్ట్ జర్నీస్ రిలేటెడ్గా, సెల్ఫ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లోనూ అన్నిట్లోనూ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు గురుడు మారుతున్న ఈ పరిస్థితులు, ఈ సిచ్యువేషను, ఏలినాటి శని నడుస్తూ ఉండటం, దీనిలో జాబ్లో కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువయ్యే ఆస్కారాలు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కొంచెం ఉంటుంది. కాబట్టి అది అలవాటు చేసుకోవడం కొంచెం మీకు ఏంటంటే టైం ఇక్కడ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం మీరు కాన్సన్ట్రేషన్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి శనికి చంద్రుడికి కంపల్సరీ వారం చేసుకోండి. మేష రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి ద్వితీయంలో బుధ శుక్రులు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అద్భుతంగా బుధ శుక్రుల యొక్క యుతి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో, ఇంకా వాక్, స్పీచ్, వాయిస్ ఓవర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎనీ అనౌన్స్మెంట్స్, ఎనీ స్పీచ్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి పాజిటివ్ ట్రాన్సిట్గా మనం చెప్పాలి. ఆర్థికపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా మంచి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ నెగోషియేషన్, ఫైనాన్షియల్గా మీ యొక్క వాక్చాతుర్యంతోనే మనీ నెగోషియేషన్కి సంబంధించి, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో లాభాన్ని పొందడానికి సంబంధించి చాలా వరకు బుధ శుక్రుల యొక్క ఇది ద్వితీయంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అద్భుతంగా దశమ స్థానంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా శని యొక్క లాభస్థాన సంచారం అనుకూలిస్తుంది. అక్కడ ఇక్కడ దశమంలోనే ఉద్యోగ స్థానంలోనే రాహు లాంటి ప్లానెట్ ఉండటం కూడా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కేంద్ర స్థానంలో ఆయన జనరల్గానే యోగిస్తారు. ఇక ఈ వారం చంద్రుని యొక్క గమనం ఈ రాశి వాళ్ళకి 7, 8, 9 స్థానాల మీదుగా ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చంద్రుడు సప్తమ స్థానంలో జనరల్గా యోగిస్తాడు. కాకపోతే బొటాబొటీగా వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అవసరాల నిమిత్తమో, కొన్ని పరిస్థితుల నిమిత్తమో ఇక్కడ జనరల్గా ఏంటంటే లైఫ్ పార్ట్నర్ వేరే ఊరు వెళ్ళటానికి కానీ, లేకపోతే వాళ్ళకున్న బిజీలో కలవలేకపోవటం కానీ, ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరికి మధ్య కొంచెం లోన్లీనెస్, మిస్ అవుతున్న ఫీలింగ్ లాంటివి కొన్ని మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ప్రవాసానికి సంబంధించి దూర ప్రయాణాలు ఇక్కడ కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అంత అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ నుంచి మనకి కొంచెం తగ్గుతున్నాయి. ఎందుకంటే మంగళ బుధవారాల్లో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే చంద్రుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారో అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి యాక్చువల్గా తృతీయ స్థానం అనేది అఫోర్ట్స్ హౌస్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురుడి మార్పు జూన్ నుంచి జరుగుతుందని చెప్పుకున్నాం చాలా వీడియోస్లో. ఇక్కడ హంస మహాపురుష యోగం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి రావడం అన్ని రాశులకి వీడియో చేసాం. సో కానీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, సిబ్లింగ్స్కి సంబంధించి, తోబుట్టువులకి సంబంధించి, కొలీగ్స్కి కానీ, సర్వెంట్స్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇష్యూస్, సమ్ డిస్టర్బెన్సెస్ కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మంగళ బుధవారాల్లో చేసే సడన్ జర్నీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిది. బట్ ఏదైనా సరే ఇక్కడ
గురువు గారి యొక్క ట్రాన్సిట్ మీకు కొంచెం షార్ట్ జర్నీస్ పెరిగే ఆస్కారాలు ఈ వారం నుంచి ఉంటాయి. అలాగే హెల్త్ని కొంచెం మీరు కొంచెం కేర్ తీసుకుంటా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆ రాశ్యాధిపతి శని చక్కగా వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు. శని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. కాబట్టి కొంత కష్టంతో మీరు ఎక్కువ శ్రమ చేయటం వల్ల, ఒక విషయం మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల దాని త్రూ మాత్రమే ఇక నుంచి మీకు ప్రాఫిట్ కానీ ఉద్యోగంలో రికగ్నైజేషన్ అనేది కానీ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం నుంచి మారుతున్న గురుడు కొంచెం ఇక్కడ థర్డ్ హౌస్లో ఆయన అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వరు. కాబట్టి కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో మీరు పుంజుకోవాలి అంటే మీ యొక్క అంటే ఉపచయ స్థానంలో గ్రోత్ హౌస్లో గురుడు ఉన్నాడు, ఎక్స్పాన్షన్ చేస్తుంటాడు. ఇక్కడ నుంచి మీరు కష్టపడే కష్టాన్ని బట్టి మీకు గ్రోత్ ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ రాశికి చక్కగా శని బాగున్నారు, రాహు బాగానే ఉన్నారు. అలాగే కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. గురుడికి చక్కగా ఇక్కడ ఏదైనా దత్తాత్రేయుడి గుడిలో కానీ మీరు గురువుగా కొలిచే ఆ దేవాలయంలో శనగలు ఉడికిచ్చినవి ప్రసాదం నైవేద్యంగా పెట్టి చక్కగా ప్రసాదంగా పంచితే గురువారం పూట ఇంకా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి సంబంధించేద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం, ద్వితీయంలో గురుని యొక్క సంచారం, తృతీయంలో కేతు యొక్క సంచారం, లాభంలో కుజుడి యొక్క సంచారం, అద్భుతంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ చక్కగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటిలో మనం వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ట్రాన్సిట్ అనేది చెప్పుకోవాలంటే గురుని యొక్క గోచారం. గురుడు ఈ యొక్క వారం నుంచే జూన్ 2వ తారీఖు నుంచి చక్కగా ఆయన ఉచ్చ స్థితిలోకి వస్తూ ఉన్నారు మిథున రాశికి. అది ధన కుటుంబ వాక్ స్థానం అయిన ద్వితీయ స్థానంలో. ఆల్రెడీ ఇది పంచమహాపురుష యోగం, కర్కాటక రాశి ఉచ్చ స్థితిలో గురుడు రావడం చెప్పుకున్నాం. సో దీనికి సంబంధించి అన్ని రాశులకు వీడియో కూడా చేసుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో గురువు గారి యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి చాలా వెన్నుదన్నుని ఆర్థిక పరంగా, ధనపరంగా, కుటుంబంలో కూడా మంచి ఇంక్రీజ్మెంట్, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గ్రోత్కి సంబంధించి ఆర్థిక పరంగా మీరు ఎదగడం గురించి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాశిలో శుక్రుడి యొక్క సంచారం కూడా రాశిలో వెరీ ప్లెజెంట్, మిత్రుడితో కలిసి ఉన్నాడు. ఈ వారం అంతా కూడా కష్టసుఖాలు చక్కగా ఆ బుధుడు శుక్రుడు కలిసి ఉండడం మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా మంచిగా, ఈ యొక్క వారం రోజులు కూడా మీ ఆలోచనలు ఫ్రెష్గా వెరీ అంటే సాధ్యానికి దగ్గరగా ఏదైతే వర్తబులో ఏదైతే పని అవుతుందో అలాంటి మీ ఎక్స్పెక్టేషన్స్ చక్కగా ఏదైతే జెన్యూనో అలాంటి వాటిని మీరు రీచ్ అవ్వడానికి చేసే ఆలోచనలు, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తప్పకుండా చాలా చక్కగా ఈ వారం ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో దానిలో భాగంగా సంతానంతో, మీ పిల్లలతో మీరు ఎంజాయ్ చేయటం కావచ్చు, కొంచెం ఎంటర్టైన్మెంట్గా గడపడం కావచ్చు, ఫ్రెష్గా రిలాక్స్ అవ్వడం కావచ్చు, మీ అపీరెన్స్ మార్చుకోవడం కావచ్చు, ఏదైనా సరే దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి శుక్రుడిది. అలాగే తృతీయంలో కేతు చాలా లాంగ్ రన్గా కేతు యోగిస్తున్నారు. మంచి పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం చాలా వరకు కూడా మీకు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తుండగా, కుజుడు అద్భుతంగా అసలు అన్నిటికంటే గురుడు లాభంలోకి రావటం, ఉచ్చస్థితిలోకి, కుజుడు స్వక్షేత్రంలోకి రావటం, లాభస్థానంలోకి, ద్వితీయంలో గురుడు ఉండటం, లాభంలో కుజుడు ఉండటం, రెండు కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించి ఇంక్రీజ్మెంట్ కావచ్చు. సో మీ శత్రువులపైన విజయం సాధించి దాని ద్వారా లాభం పొందడానికి కావచ్చు, కోర్టు కేసెస్ కావచ్చు, ఇంకోటి ఏదైనా. సో అలాగే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుడి షష్టమ స్థానం నుంచి సంచారం, చంద్రుడి షష్టమంలో యోగిస్తాడు. అది ఆయన నీచ రాశి అయినప్పటికీ కూడా చంద్రుడి షష్టమ స్థానంలో యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి కుజుడు మార్చిస్తే వెరీ గుడ్ ఫైటర్, లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి విల్ పవర్ని ఇస్తాడు. ఏకాగ్రతతో స్థిరమైన నిర్ణయాన్ని మీ మైండ్లో పెట్టుకోవటం వల్ల ఆ గోల్ని, ఆ డిజైర్ని, ఆ కోరికని మీరు సాధించడానికి తగ్గ సత్తువుని కూడా మీకు ఇస్తాడు. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే ఇక్కడ మెయిన్గా మనకి
సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని కనుక చూసినట్టయితే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎనీ మ్యారేజ్ రిలేటెడ్ మ్యాటర్స్. వివాహానికి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో, సో మ్యారేజ్ అయ్యాక మీరు ఆర్థికంగా పునరువృద్ధి అవటానికి ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా వ్యాపారంలో అనుకూలత, ప్రొఫెషన్ పరంగా కొంచెం ఆర్థికంగా ధనం సంపాదన, ఇవన్నీ కూడా గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. అలాగే వారాంతానికి చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జాబ్ రిలేటెడ్గా, ప్రొఫెషన్ రిలేటెడ్గా కొంచెం ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల చేసే జాబ్లో కొంచెం మనకి నలతగా వెలితిగా హెల్త్కి సంబంధించిన విషయాల్లో, ఆ జాబ్ రిలేటెడ్లో సమ్ అన్సర్టనిటీకి సంబంధించి కొంచెం స్ట్రైట్కి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు వారాంతానికి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే రవి యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలో ఉంది. మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కొంచెం అది కార్యరూపం దాల్చి ఇంత కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండాలన్నా, మీ తిరుగుడు వేస్ట్ అవ్వకుండా ఉండాలన్నా తప్పకుండా రవి యొక్క ఇక్కడ రవికి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం చేసుకొని శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. రవి ద్వాదశ నామాలు చేసుకోవడం చాలా మంచిది. రవికి అంత చేస్తే మీకు ఇంకా అంత ఉన్నతి కలిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అంతకు మించి పెద్దగా ఇబ్బంది పెట్టే ఇవి అయితే ఏవీ లేవు ఈ యొక్క వారం మాత్రం. సో కాబట్టి రవి యొక్క సంచారానికి మాత్రం జపాకుసుమ సంకస్తం రవి నవగ్రశాంతి మాత్రం డైలీ చేసుకోవడం, నేను చెప్పింది రవికి చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మిథున రాశి వారికి ఉంటాయి. కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి లాభంలో రవి, దశమంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. ఏదైతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ కర్కాటక రాశి ఇన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ముఖ్యంగా మార్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫైటర్ అండ్ ఈ కలియుగంలో జనరల్గా కాంపిటేటివ్ వరల్డ్లో అందరికంటే మనం ముందు ఉండాలి, పై చేసి సాధించాలని అనే ఒక రకమైన ఈ అగ్రెషన్ ఇచ్చేది మార్స్. అలాంటి కుజుడు దశమ స్థానంలో జనరల్గా ఉండటం న్యాచురల్ ట్రాన్సిట్లో అంత ఇది కాదని చెప్పుకుంటాం కానీ, బట్ డైరెక్షనల్ స్ట్రెంత్ పరంగా ఆయనకున్న దిగ్బలం, పైగా స్వక్షేత్రంలో ఉండటం వల్ల మీకున్న శక్తిని, మీకున్న ఎనర్జీని యాక్షన్ ఓరియంటెడ్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనుకున్న పని అనుకున్నట్టు అవగొట్టడానికి చాలా వరకు మీరు మీ యొక్క ఎనర్జీని చక్కగా యూజ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా చూస్తే లాభస్థానంలో రవి యొక్క సంచారం కూడా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కొద్దో గొప్ప కొంత పాజిటివ్నెస్ని ఈ రాశి వాళ్ళు పొందడానికి సంబంధించి లాభస్థానంలో రవి యొక్క సంచారం మనకి ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతూ ఉంది. అలాగే శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉన్నారు. జనరల్గా అన్ని గ్రహాలు కొంచెం 1000 స్థానంలోకి వస్తే మనం కన్ఫ్యూజ్ ఫీల్ అవుతాం కానీ, బట్ శుక్రుడు లాంటి గ్రహం 1000 స్థానంలో ఉండడం కొంచెం ప్లెజెంట్నెస్సే. సో అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, చంద్రబలం కూడా ఈ రాశి వాళ్ళకి 5 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా నీచ చంద్రుడు, ఈ వారం నుంచే గురుడు రాశిలోకి రావటం, ఉచ్చలోకి రావటం, కర్కాటక రాశిలోకి మీ రాశిలోకి రావటం పంచమహాపురుష యోగంగా చెప్పుకోవటం. దీని మీద అన్ని రాశులకి వీడియో కూడా చేసాం మనం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ సమ్ గుడ్ టైమ్ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్ కంప్రెస్, డిక్రీస్. మీ ఖర్చులు అనేవి తగ్గడానికి చాలా వరకు కూడా ఇక్కడ ఈ యొక్క ట్రాన్సిట్ గురువు గారిది ఇక్కడ బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. కంపారిటివ్ పోలిస్తే చాలా ఖర్చుల నుంచి మీరు బయటపడ్డ ఫీలింగ్ ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వాళ్ళకి మనకు మేజర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురుడు లాంటి ప్లానెట్ పైగా రాశిలోకే ఈ వారం నుంచి వస్తున్నారు. ఇట్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ ఆప్టిమిజం, పైగా ఎగ్జాల్టెడ్ మోషన్లో ఉన్నారు ఉచ్చ స్థితిలో. సో కాబట్టి డెఫినెట్లీ సమ్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్ మ్యాటర్స్, మీ ఆలోచనలకి సంబంధించి కావచ్చు, అన్నిట్లో కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే వారం ప్రారంభం చంద్రుని యొక్క పంచమ స్థానం సంచారం, అక్కడ రాశ్యాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి
ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టైం మనీ, లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, వీటికన్నిటికంటే సెల్ఫ్గా మనం ఓన్గా ఏదైనా ప్రొఫెషన్ చేసి సంపాదించుకున్నదే మనకి చాలు అనుకునే ఒక రకమైన ఫీలింగ్ ప్రజెంట్ ఉండే పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళ పిల్లలు బిజీ అవటం, వీళ్ళ పిల్లలు బిజీలో పడటం, అది కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ వారం ప్రారంభం నుంచే. అలాగే మంగళ బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే కనుక షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. ఆ రాశి అధిపతి గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి రాశిలో కూర్చున్నారు. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా గురుడు ఇక్కడ ధనస్సు, మీనానికి రెండింటికి కూడా అధిపతి, ఒక రాశికి రెండు రాశులకి. సో స్పిరిచువాలిటీతో పాటుగా మీ డైలీ రొటీన్ కూడా ఇక్కడ నుంచి పెరిగే ఆస్కారాలు, సమ్ సర్వీస్ ఓరియంటెడ్ సిచ్యువేషన్స్ కూడా మీకు ఈ వారం నుంచి నెమ్మదిగా ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మీ మెంటర్స్ కావచ్చు, గురువులు కావచ్చు, ఫాదర్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ యొక్క డైరెక్షన్ మీకు చాలా వరకు బాగా ఉపయోగపడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి వస్తున్నారో డెఫినెట్గా రాశిలో ఉన్న గురుడు వాటి మీద కూడా మోర్ ఫోకస్ చేస్తారు. భాగ్యస్థానంలో ఉన్న శని ఏదైతే అదృష్టాన్ని, ఫార్చ్యూన్ని, లక్ని తగ్గిస్తూ ఉన్నారో, ఉచ్చ స్థితిలోకి వచ్చిన గురుడు ఇక్కడి నుంచి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాక డెఫినెట్లీ యూ ఫీల్ సమ్ ఫార్చ్యూన్. ఎస్, నేను కొంత అదృష్టం నాకు ఉందనుకునే విధంగానే ఈ వారం నుంచి కదలికలు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే మనకి ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో అలాగే గురువు గారి ఆస్పెక్ట్ కూడా డైరెక్ట్ చంద్రుడి మీద. ఆ రాశి అధిపతి శని భాగ్యస్థానంలో ఉన్నారు. సో కాబట్టి వివాహాది శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం ఇక్కడ కొన్ని టఫ్ సిచ్యువేషన్స్, చాలా వరకు కూడా గ్రోత్ తగ్గిపోయింది అనుకున్న ఫీలింగ్స్ కావచ్చు, వీటన్నిటిలో కొంచెం ఊరట అనేది డెఫినెట్గా కర్కాటక రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక రవి యొక్క లాభస్థానం కూడా అద్భుతంగా చక్కగా యోగిస్తూ ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతమైన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ బుధుడి యొక్క వ్యయ స్థాన సంచారం ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వారం డెఫినెట్గా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి చాలా మంచిది. అలాగే ఈ రాశికి అష్టమ రాహు దోషం కూడా ఉంది. కాబట్టి దుర్గామాత ఆరాధన, అలాగే అర్ధకాయ మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, వీటి వల్ల ఇంకా మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే దశమ స్థానంలో రవి యొక్క సంచారం. రాశ్యాధిపతి రవి దశమ స్థానంలో ఉన్న యాక్చువల్గా వెరీ గుడ్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఇన్ 10th హౌస్. రవికి చాలా వరకు కూడా ఈ 10th హౌస్లో మంచి దిగ్బలం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఏకాగ్రత, లక్ష్యం, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నీ కూడా మీ యొక్క కర్మస్థానం మీద, ఉద్యోగం మీద, మీ ప్రొఫెషన్ మీద. లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఆర్ ఇంటికి సంబంధించి అవి ఇవి కాకుండా సో మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్, ఓన్లీ వర్క్ మ్యాటర్స్. సో అలాగే బుధుడు శుక్రుడు కూడా ఈ వారం అంతా కూడా కలిసి ఉంటారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు మిత్రక్షేత్రంలోనూ స్వక్షేత్రంలోనూ బుధ శుక్రుల యొక్క కలయిక, పైగా లాభస్థానంలో గోచారంలో ఉండడం సింహరాశి వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం అని చెప్పాలి మనం. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా మిత్రక్షేత్రంలో జరుగుతుందో, సింహరాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లోనూ, మీరు పడుతున్న కష్టానికి సంబంధించో, షార్ట్ జర్నీస్కి సంబంధించో, సిబ్లింగ్స్ అండ్ మీ సర్వెంట్స్, తోబుట్టువులు, కొలీగ్స్ అందరి సపోర్ట్కి సంబంధించో డెఫినెట్గా వీటి రీత్యా మీకు మంచి లాభదాయకమైన కొన్ని గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో అలాగే
గురు శుక్ర శనివారాలు వారాంతంలో 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వారం నుంచి గురుని యొక్క ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. హంస మహాపురుష యోగం మనం చెప్పుకున్నాం. నేను కర్కాటక రాశి ఇక్కడ సింహరాశికి మెయిన్గా 1000 స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలైంది. సో యు ఫీల్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సెస్ స్టార్టెడ్, కొంచెం ఖర్చులు పెరగబోతున్నాయి అనే సిమ్టమ్స్ మీకు ఈ వారం నుంచి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్గా చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపించటం, అర్ధాష్టమంలో చంద్రుడు, పైగా నీచ సంచారం, యాక్చువల్గా నీచ చంద్రుడు వృశ్చిక రాశిలో. సో కాబట్టి కొన్ని డొమెస్టికల్ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో, జాబ్ రిలేటెడ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు ఎమోషనలైజ్డ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు వారం ప్రారంభంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, ఏవైనా కొంచెం అవసరమైన విషయాలకి సంబంధించిన పనుల వల్ల కొన్ని ఖర్చులు అయితే వీళ్ళకి పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పిల్లల హెల్త్ మ్యాటర్స్లో కొంచెం కేర్ తీసుకోవటం, మీ హెల్త్ మ్యాటర్స్లో కొంచెం కేర్ తీసుకోవటం, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనేది కూడా ఆలోచించడం చాలా మంచిది. బట్ డెఫినెట్లీ బుధ శుక్రుల యొక్క యుతి వీళ్ళ కంజంక్షన్ లాభస్థానంలో ఉంది కాబట్టి కొంతవరకు బెటర్ రిజల్ట్స్ అనేవి మీ ప్రొఫెషన్లోను, అలాగే ధనపరమైన విషయాల్లోనూ, కొంచెం ఆర్థికపరంగా కుటుంబపరమైన విషయాల్లోనూ కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అయితే టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ అండ్ లోన్ మ్యాటర్స్, డైలీ రొటీన్ వర్క్స్, మీరు చేసే సర్వీసుల్లో లిటిగేషన్ లేకుండా ఉండటం చూసుకోవటం అనేది చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క 1000 స్థాన సంచారం మొదలైంది కాబట్టి కేజింపావు శనగలో ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయుడికి దర్శనం చేసుకుని చక్కగా దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే శని యొక్క సంచారం కూడా ఇది మీ ఆరోగ్యానికి రుణ ఒత్తిడిని ఎక్కువ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో చాలా మంచిది. ఇక్కడ 2 లాంగ్ అండ్ లార్జ్ ప్లానెట్స్ సాటర్న్ అండ్ జూపిటర్ ఇద్దరు కూడా దుస్థానాల్లోకి వెళ్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా సిచ్యువేషన్స్ని, పరిస్థితుల్ని మెజర్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఏదైతే ఉందో గురువు గారు ఇక్కడ ఉచ్చరించి ఆయన ఆస్పెక్ట్ చేసి కొంత ఖర్చు అయినా కూడా మీరు మరీ ఫాల్ డౌన్ అయిపోకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని జూపిటర్ ప్రొటెక్ట్ చేస్తారు. కన్యారాశి వారికి సంబంధించి మనం చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి షష్టమంలో రాహువు, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. షష్టమంలో రాహు యొక్క సంచారం రుణ రోగ శత్రు స్థానంలో అద్భుతంగా శత్రువులపైన విజయం సాధించడానికి, రుణ ఒత్తిళ్లను అధిగమించడానికి, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి, అనేకమైన కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్ సమస్యాత్మక విషయాల నుంచి బయటపడటానికి రాహు చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. సో అలాగే బుధుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఓన్ హౌస్లో మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్తో బుధుడు ఉంటారు. జనరల్గా రాశ్యాధిపతే ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఓన్ హౌస్లో ఉంటాం. యు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్. బుధుడు బుద్ధి బలంతో చక్కగా శుక్రుడితో, మిత్రగ్రహాన్ని శుక్రుడితో కలిసి ఉండటం వల్ల వెరీ ప్లెజెంట్గా, ఈ సునాయాసంగా మీరు వృత్తిపరమైన విషయాల్లో ఉండే ఆస్కారాలు ప్రజెంట్ ఈ యొక్క జూన్ ఫస్ట్ వీక్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గురువు గారి యొక్క సంచారం కూడా కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన సంచారం లాభస్థానంలో మొదలవుతూ ఉంది. లాభంలో గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు వ్యాపారపరమైన విషయాల్లోనూ, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఏవైనా కొనుగోలు అమ్మకాలు, సేల్స్ అండ్ పర్చేసెస్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతను క్రియేట్ చేయడంలో గురువు గారు కూడా బాగా ఇక్కడ
హెల్ప్ చేస్తున్నారు. ఈ జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలో గురువు గారు వస్తున్నారని చెప్పుకున్నాం మనం. ఇది హంస మహాపురుష యోగంగా చెప్పుకున్నాం. ప్రతి రాశికి వీడియో చేసాం. గురువు గారి యొక్క రాక, ఆయన ట్రాన్సిట్ ఉచ్చస్థితి నుంచి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇది యాక్చువల్గా. అదేవిధంగా ఈ రాశికి మనం మెయిన్గా చూసినట్టే కనుక 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ తప్పకుండా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది కాబట్టి ఆది సోమ మొదటి 2 రోజులు వీళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షార్ట్ జర్నీస్లో కానీ, సిబ్లింగ్స్కి సంబంధించి కావచ్చు, సర్వెంట్స్కి సంబంధించిన విషయాల్లో అయినా, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. ఇక మంగళ బుధవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అద్భుతంగా మెయిన్గా ఈ రాశికి సంబంధించి గురుడి యొక్క మార్పుతో పాటుగా కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మీకు చోటు చేసుకునే ఆస్కారాలు. సార్ ఎమోషనల్ అంటున్నారు, ఇది పాజిటివా నెగిటివా? మళ్ళీ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ పాజిటివ్. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం శుభవార్త శ్రవణం కావచ్చు, మ్యాచెస్ చూసే విషయంలో ఏదైనా మ్యాచ్ సెట్ అయ్యి, వ్యాపార పరంగా ఏదైనా కాంట్రాక్ట్ దొరికో, ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ రీత్యా కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వ్యాపార పరంగా కొంచెం డిక్రీజ్మెంట్, కొంచెం నత్తనడగా నడవటం, మీ ఎదుటి వాళ్ళ యొక్క అనుకూలత కూడా చాలా తగ్గటం, ఇలాంటివన్నీ ఎక్కువ మనం ఫేస్ చేసి ఉంటాం. బట్ ఈ వారం నుంచి గురుడి యొక్క యాస్పెక్ట్ డైరెక్ట్ మనకి 7th హౌస్ మీదే, శని భగవానుడి మీద ఉండటం వల్ల, డెఫినెట్గా జూపిటర్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి అమ్మ ఒక ఊపిరి వచ్చిందిరా అన్నట్టు, సంతానపరమైన విషయాల రీత్యా మీకు ఎదురవుతున్న సమ్ స్ట్రగుల్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ఎదురవుతున్న కొన్ని బిజినెస్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా మీరు చూసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం మాత్రం ఇక్కడ బ్లడ్ ఇష్యూస్ కావచ్చు, హిమోగ్లోబిన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంచెం కేర్ తీసుకోవడం చాలా మంచిది. సో కాబట్టి ఈ కుజుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం పూట దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుని ఆయనకు అభిషేకం చేసుకుని దానం ఇవ్వడం చాలా మంచిది. ధరణీ గర్భ సంభూతం ఇలాంటివి చదువుకోవటం వల్ల షార్ట్ జర్నీస్లో కానీ, ర్యాష్ డ్రైవింగ్స్, వీటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. సో ఇక అలాగే ఈ రాశికి సంబంధించి ఇక మెయిన్ విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అయితే ఈ వారం అంతగా కనిపించట్లేదు. సో ఒక్క కుజుడికి మాత్రం చేసుకుంటే కన్యా రాశి వాళ్ళకి చాలా విషయాల్లో బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో తులారాశి వాళ్ళకి సంబంధించి తులారాశి వారికి షష్టమంలో శని, అలాగే భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది జనరల్గా. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షష్టమంలో శని యొక్క సంచారం. శని భగవానుడు యాక్చువల్గా షష్టమంలో బాగా యోగిస్తారు. న్యాచురల్ ట్రాన్సిట్ ఇది ఒక పాపస్థానమైన 6th హౌస్లో పాపగ్రహమైన శని ఇన్ జనరల్గా బాగా యోగించటం వల్ల డెఫినెట్లీ ఎన్నో సమస్యల నుంచి అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కొన్ని చిక్కు సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి సంబంధించిన విషయాల్లో శాటర్న్ ఇక్కడ మీకు చాలా బాగా కోఆపరేట్ చేయడం మనం గమనించవచ్చు. దాంతోపాటుగా తులారాశికి అద్భుతంగా బుధ శుక్రుల యొక్క యుతి, అసలు రాశ్యాధిపతి వెళ్ళి అక్కడ బుధుడితో మిత్రక్షేత్రంలో ఆయన స్వక్షేత్రంలో ఉండగా కలిసి ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్, లక్, ఫార్చ్యూన్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో జూన్ మొదటి వారం తులారాశి వాళ్ళకి చాలా వరకు ఫేవర్ మీ మహర్దశ అంతర్దశలు యోగిస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఏ వెరీ గుడ్ టైం ఫర్
ఆల్ యువర్ ఫార్చునేటెడ్ సిచ్యువేషన్స్, అదృష్టానికి లింక్ అయి ఉన్న మీ జీవితంలో ఎనీ సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ డెఫినెట్గా ఈ టైం మాత్రం మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. అలాగే ఈ రాశికి లాభస్థానంలో కేతు యొక్క సంచారం, కేతు కూడా లాభస్థానంలో చాలా లాంగ్ రన్గా యోగిస్తూ ఉన్నాడు. సో కేతు డెఫినెట్గా ఈ యొక్క లాభస్థానంలో బాగా యోగిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది, కంటిన్యూస్ థింకింగ్ ఉంటుంది. బట్ ఎనీవే వచ్చే ప్రాఫిట్స్లో కొద్దో గొప్ప మీకు చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి కేతు ట్రై చేస్తున్నారు. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి చంద్రుని యొక్క నీచరాశి సంచారంతో ద్వితీయ స్థానం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే చంద్రుడి యొక్క ద్వితీయ స్థానంలో ఇక్కడ స్టార్ట్ అయ్యిందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అష్టమంలో రవి దోషం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి సమ్ టైమ్స్ ఎక్స్పెండిచర్స్, పేమెంట్స్, కొన్ని ఖర్చులు ఇలాంటివి ఫ్యామిలీ ఓరియంటెడ్గానో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇచ్చానో కొన్ని ఉండే ఆస్కారాలకు వారం ప్రారంభంలో మనకు కనిపిస్తున్నాయి. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్. అండ్ ఇటు ఉద్యోగానికి ఆరోగ్యానికి రెండింటికి కారకుడైన రవి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఈ విషయాల్లో కేర్ తీసుకుంటా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ మీద కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో ఉంది. యాక్చువల్గా సప్తమ స్థానంలో కుజుడు ఇన్ జనరల్గా కొంచెం డామినేటింగ్ ఇష్యూస్, కొన్నిసార్లు మీ ఎదుటి వాళ్ళతో ఎక్కువ మార్చిస్తే ఫైటర్ ప్లానెట్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల దగ్గర వాళ్ళతోనే మనం ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ జరుగుతుంటాయి. బట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల అంత డ్యామేజ్ అయితే జరగదు. వీటి విషయాల్లో కొంచెం స్టెబిలైజేషన్ అనేది మంచిది. మీ ఓన్ పీపుల్ దగ్గర మన డామినేషన్ ఏంటనేది, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, అది కుటుంబ సభ్యులైనా కావచ్చు. అలాగే ఇక్కడ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, డెఫినెట్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ చంద్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో ఇక్కడ మనకు ఉన్నందుకు మెయిన్గా ఏంటంటే మీ ప్రొఫెషనల్ లెవెల్స్లో ఇక్కడ నుంచి వృత్తిపరంగా కొన్ని స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టాలి అనుకుంటారు. కొన్ని స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీ వృత్తికి కానీ ప్రొఫెషన్ కానీ ఎటువంటి కారణాల వల్ల అయినా ఆటంకాలు ఏమన్నా కలుగుతున్నాయా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడం కూడా మంచిది. అలాగే వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే చతుర్థంలో చంద్రుడు ఉన్నారో ఇన్ జనరల్గా అక్కడ రాశ్యాధిపతి శని కూడా కొంచెం షష్టమ స్థానంలో ఉన్నారు. సో సమ్ టైమ్స్ ఈ ఫీల్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన లిటిగేషన్స్ కావచ్చు, అండ్ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొన్ని రిపేర్స్ కావచ్చు, రెనోవేషన్స్ కావచ్చు, ఇలాంటి సందర్భాలు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించి కండిషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ తులరాశి వాళ్ళకి మేజర్గా మనం చూసినట్టయితే కనుక అష్టమ రవి దోషం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. అష్టమ రవి దోషానికి జపాకుష్మ సంకాసం చదువుకోవటం, కేజీపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం చాలా మంచిది. అటు రవికి ప్రత్యేకంగా ఈ వారం మీరు డైలీ జపాకుష్మ సంకాసం చదువుకోవటం, రవికి ప్రత్యేకంగా చేయటం వల్ల ఈ వీక్లో మనకి ఎక్స్క్లూజివ్గా రవి యొక్క రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి చక్కగా యోగిస్తూ ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం నుంచి మనం చెప్పుకోదగ్గ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అందరూ వెయిట్ చేస్తున్నది. అష్టమ స్థానం నుంచి ఫస్ట్ గురువు గారు ఉచ్చస్థితిలోకి భాగ్యస్థానంలోకి రావటం, ఇదే నిజమైన భాగ్యం కదా అనుకోవాలి. ఎందుకంటే
జూన్ 2 నుంచి కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురుడు రావటం హంస మహాపురుష యోగంగా చెప్పుకుంటాం అని కదా. సో అలాంటి గురుడు ఇక్కడ చక్కగా ఉచ్చ స్థితిలోకి వీళ్ళకి భాగ్యస్థానంలోకి రావటం, ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్, ఎడ్యుకేషనల్ ఇంక్రీజ్మెంట్, యువర్ ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్మెంట్, సో మచ్ ఆఫ్ ఫార్చునేటెడ్ సిచ్యువేషన్స్. అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మొన్నటిదాకా ఎవడన్నా ఒకటి రెఫరెన్స్ ఇవ్వచ్చు కదరా బాగుండేది అనుకున్న సందర్భాల్లో తప్పకుండా జాబ్ ఎత్తుక్కునే వాళ్ళకి ఎంతో కొంత ఆవగింజంత లక్కునైనా గురుడు ఇవ్వటం వల్ల ఆవగింజంత లక్కు చాలు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్స్ ఉచ్చ రాశికి ఈ వారం నుంచి ఏర్పడుతున్నాయి. అలాగే ఈ రాశికి షష్టమంలో కుజుడు చక్కగా మార్చ్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ ఎప్పుడైతే కుజుడు 6th హౌస్లో ఉన్నాడో, సో ఇక్కడ 6th హౌస్ ఈజ్ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్. అది సమస్యలతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, కాంపిటేటర్స్తో కావచ్చు, ఆరోగ్యంతో హెల్త్ ఇష్యూస్తో కావచ్చు. బట్ ఏదైనా కుజుడు లాంటి ఇక్కడ ఈ గ్రహం ఉండడం వల్ల డెఫినెట్గా ఈ డిఫీట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎనిమీస్, శత్రువులపైన విజయం సాధిస్తారు. బుధ శుక్రులు లాంటి గ్రహాలు కూడా ఇక్కడ యుతి చెంది ఉండటం జూన్ ఫస్ట్ వీక్ అంతా. అదే టైంలో గురువు గారు కూడా భాగ్యస్థానంలోకి రావటం. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్లాస్, అత్తగారు మామగారు నుంచి వచ్చే వెల్త్, యువర్ పార్ట్నర్స్ వెల్త్, ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో వెరీ గుడ్ సిమ్టమ్ ఇక్కడ భాగ్యంలో గురుడు. అలాగే దశమంలో కేతువు కూడా ఇక్కడ ముఖ్యంగా కేంద్ర స్థానంలో కేతువు బాగా యోగిస్తారు ఇన్ జనరల్గా. సో ప్రొఫెషనలీ సమ్టైమ్స్ మీకు కొంతవరకు పెరిగితే నాలెడ్జ్ పెరుగుతుంది, లేకపోతే సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వారం 1, 2, 3 స్థానాల గురించి చంద్రుని యొక్క సంచారం, రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉందో 1, 2, 3 స్థానాలు అనేది. ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో డెఫినెట్గా చంద్రుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అది నీచ రాశి అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ పొజిషన్. ఎందుకంటే గురువు గారు ఉచ్చ స్థితిలోకి వస్తూ ఉన్నారు కాబట్టి మీ మైండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్ వైపు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి, కండరాలకు సంబంధించి మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంచెం బ్లడ్ హిమోగ్లోబిన్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి చిన్న ఉన్నా కూడా మళ్ళీ నూతన వస్త్ర ప్రాప్తి, శత్రువులపైన విజయం అన్నీ కూడా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో మంగళ బుధవారాల్లో చంద్రుని యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం. బుధ శుక్రుల యొక్క ఇది అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా పేమెంట్స్ అయినా ఖర్చులు ఉన్నా అది ఇంకో వైపు నుంచి సర్దుబాటు అయ్యే ఆస్కారాలు 100% మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో గురు శుక్ర శనివారాలకి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి శని ఇక్కడ మనం చూస్తే పంచమ స్థానంలో ఉన్నారు. మొన్నటి వరకు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అసలు ఏ ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకున్న దానికి సంబంధించిన విషయాల్లో చాలా బాగా కష్టపడాల్సి రావటం, అండ్ శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్ విషయంలో అసలు దారుణమైన పరిస్థితులు చూడటం, ఇలాంటివి డెఫినెట్లీ 50% అలాంటి సమస్యలు తగ్గిపోతాయి, 100లో 50 తగ్గిపోతాయి. సో ఈ వారం నుంచి అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళు చూడబోతున్నారు. సో మేజర్గా ఇక్కడ మనం చూస్తే పెద్ద అననుకూలతలు, ట్రాన్సిట్లో పెద్ద ఇది మనకి ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏం కనిపించట్లా. సప్తమ రవి దోషం ఒకటి కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా రవికి మాత్రం ఫోర్స్ఫుల్గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, కొంచెం అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ చేసే వాళ్ళకి బాస్ ప్రెజర్స్ ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం డెఫినెట్గా జపాకుసుమ సంకాసం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో మేజర్గా రవికి మాత్రమే చేస్తే చాలు ఈ వారం, పెద్దగా ఇంకా ఏ గ్రహాలకు చేయాల్సిన అవసరంలా. ఉచ్చ స్థితిలో వచ్చిన గురుడు ఆల్రెడీ శనిని అక్కడ పంచమ స్థానంలో కంట్రోల్ చేసేస్తాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా చాలా విషయాల్లో చిక్కులు తొలగుతాయి మీకు. ధనురాశి వాళ్ళకి చూద్దాం. ధనురాశి వాళ్ళకి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, షష్టమంలో రవి, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మేజర్గా. అదేవిధంగా ఈ వారం మనం చూస్తే కనుక గురువు గారి యొక్క స్థాన మార్పు, కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి రావటం. సో గురుడు లాంటి ఒక ప్లానెట్ ఉచ్చ స్థితి కర్కాటకంలోకి రావటం హంస మహాపురుష యోగంగా చెప్పుకుంటాం. సో అలాంటి గురుడు ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా అష్టమ స్థానంలోకి ఈయన ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే గురుడు యొక్క 8th హౌస్లోకి నెమ్మదిగా ట్రాన్సిట్ స్టార్ట్ చేశారో, ఓకే, ఒక
ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి మాత్రం మనం అడుగు పెట్టబోతున్నాం అనే సిమ్టమ్ మనకు కనిపిస్తూ ఉంది ధనురాశి వాళ్ళు. రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళడం, ఎందుకంటే 8th హౌస్ ఇస్ ద సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేటికల్ హౌస్. సో ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న ఏ గ్రహం కూడా ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా పోరాడి బయటపడే శక్తినే కలిగి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉంది. మంగళ బుధ రెండోది కూడా రాశికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, చంద్రుడికి అది నీచ రాశి అయింది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ అండ్ కొన్ని టెన్షన్స్, టెన్స్డ్ మైండ్స్, చివరి దాకా వర్క్ని ఆపి చేయాల్సి రావడం, కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కూడా ఇది రావడం మనం గమనించవచ్చు. సో అలాగే అట్ ద సేమ్ టైం రవి లాంటి ప్లానెట్ కూడా షష్టమ స్థానంలో ఆపోజిషన్లో ఉన్నారు. సో రవి ఇక్కడ డెఫినెట్గా 6th హౌస్, ఎలిమినేట్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ యువర్ కాంపిటీటర్స్ అండ్ యువర్ శత్రువులు ఎవరైతే ఉంటారో ఎనిమీస్ని కూడా డిఫీట్ చేయడానికి రవి చాలా బాగా ఉపయోగపడతారు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో కొంచెం టెన్స్ ఉన్నా కూడా ఏవైతే కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మీరు డిఫీట్ చేసుకుంటానే ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే ఇక్కడి నుంచే గురుడి యొక్క మార్పు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మిడ్ ఆఫ్ దిస్ వీక్ అంటే 2, 3 తారీఖుల్లో మంగళ బుధవారాల్లో మెయిన్గా ఏంటంటే సమ్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్ ఆర్ యువర్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్, డొమెస్టికల్ సిచ్యువేషన్స్ కొన్ని వాటిల్లో ఇక్కడ మనం చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు రావడం, మళ్ళీ అపోజిషన్లో కరెక్ట్గా గురుడు ఉన్నారు అక్కడ. సో మళ్ళీ ఆ ద్వితీయాధిపతి శని వచ్చి మీకు అర్ధాష్టమంలో ఉన్నారు. సో ఇక్కడ చాలా వరకు కూడా డొమెస్టికల్ ఫిక్స్డ్ అసెట్స్, గృహపరమైన విషయాల్లో కొన్ని ఖర్చుల గురించి ఆలోచనలు అనేవి గురు శుక్ర శనివారాల్లో మనకు మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో జాబ్ మీద కంటే వృత్తి మిగతా విషయాల కంటే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎవర్ డొమెస్టికల్ ఇష్యూస్, డొమెస్టికల్ మ్యాటర్స్, వీటి మీద ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఏదైనా సరే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాహనాలకు సంబంధించి కావచ్చు, మీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ రినోవేషన్, ఇంటికి సంబంధించి రినోవేషన్ కావచ్చు, ఏదైనా సరే. సో కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మారుతున్న పరిస్థితులు, సిచ్యువేషన్స్. ఒక లైట్ లేని స్ట్రీట్లోకి మనం ఎంటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా అలాగే అడుగు పెడతాము. తెలియని విషయాలు అడుగు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముందుకి అడుగు వేయటం చాలా మంచిది. మెయిన్ ఏంటంటే దేవానాంచ ఋషినంచ గురువు గారు అష్టమంలోకి అడుగు పెడుతున్నారు. అయినా మంచిదే, ఎందుకంటే గురువు గారు ఉచ్చస్థితి నుంచి అర్ధాష్టమంలో ఉన్న శనిని చూస్తున్నారు. సో డెఫినెట్గా వాహన ప్రమాదాలు కానీ, సో వెహికల్ రిలేటెడ్గా కానీ ఇలాంటి విషయాల నుంచి గురుడే ప్రొటెక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో కాబట్టి ఇక్కడ దేవానాంచ ఋషినంచ గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం, కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం దత్తాత్రేయుడికి దర్శనం చేసుకుని దానం ఇచ్చుకోవడం చాలా మంచిది ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు కూడా. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే బుధ శుక్రులు కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు. జనరల్గా బుధ శుక్రులు సప్తమ స్థానం అంత యోగించరు, కానీ స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి కొన్ని అడుగులు వ్యాపార పరంగా ముందుకు పడే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కొంచెం బిజినెస్లోనో ఉద్యోగపరమైన విషయాల్లోనూ కాన్సన్ట్రేషన్ మీరు పెంచుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం కూడా ధనురాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా మంచిది. అర్ధాష్టమ దోషం ఉన్నా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడి నుంచి శని మీదే ఉంటుంది కాబట్టి ఆయన ఫోకస్ ఆయన మీద ఉంటుంది కాబట్టి నథింగ్ టు వర్రీ. కాబట్టి శనికి అయితే తైలాభిషేకం రేపు శనివారం చేసుకుంటూ వెళ్ళడం మంచిదే. నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా మంచిదే. మకర రాశికి సంబంధించి వారం చూద్దాం. మకర రాశికి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనం మేజర్గా చూస్తే గురుడి యొక్క స్థానం మార్పు, ఏదైతే కర్కాటక రాశిలోకి గురువు గారు ఉచ్చస్థితిలోకి రావడం హంస మహాపురుష యోగం కింద మనం చెప్పుకుంటాం. అక్కడ అలాంటి ఉచ్చస్థితిలో గురువు గారు రావడం మకర రాశి వాళ్ళకి ప్రత్యేకించి సప్తమ స్థానంలోకి రావడం. సో ఈ యొక్క ట్రాన్సిషన్, ఈ యొక్క ట్రాన్స్మిట్
చాలా బాగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి యోగించబోతూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఏదైతే శత్రువులు వృద్ధి అవ్వటం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వివిధ రకాలైన కాన్ఫ్లిక్ట్స్ మీరు ఎదుర్కోవటం, లిటిగేషన్స్ లాంటివి కావచ్చు, ఇలాంటి విషయాల నుంచి కొంచెం మీరు డెఫినెట్గా రిలాక్స్ పొందే సమయంగా మనం దీన్ని చెప్పచ్చు. ఇక్కడ నుంచి కొంచెం జనాల యొక్క సపోర్ట్ కానీ, సో అదే వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి కానీ కొంచెం స్టార్ట్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ఏలినాటి శని ముగిశాక తృతీయ స్థానంలో శని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో. సో చాలా వరకు సెల్ఫ్ ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టడానికి, ఎలాంటి విషయాన్నైనా సరే పోరాడి సాధించడానికి తగినంత ధైర్యాన్ని వీళ్ళు నింపుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా బుధుడి యొక్క సంచారం మనం ఇక్కడ చూస్తే కనుక షష్టమ స్థానంలో జరుగుతుంది. యాక్చువల్గా ఈ రాశికి 6th హౌస్లో బుధుడి యొక్క ట్రాన్సిట్ జనరల్గా యోగిస్తుంది, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఆరోగ్య సమస్యలు కానీ, అలాగే ఎనిమీస్ మ్యాటర్ కానీ, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా న్యూట్రలైజ్డ్గా ప్రతి సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్డ్గా మీరు చేసుకునే ఆస్కారాలు ఈ బుధుడి యొక్క సంచారం వల్ల మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వారం మనం చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టుదే కనుక, కానీ ఆ రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ అర్ధాష్టమంలో ఉన్నారు. సో కొన్నిసార్లు డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మనకి కనిపిస్తున్న అంశం. అలాగే రవి యొక్క సంచారం కూడా సమసప్తమంలో ఉంది వారం ప్రారంభం చంద్రుడికి. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి సంతానపరమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే జాబ్లో అవుట్పుట్కి సంబంధించి కానీ కొంచెం ఇక్కడ మనకి ఆ క్వాలిటీ అవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సో దానికి తోడు డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్స్, కుటుంబ బాధలు, ఇంటికి సంబంధించో, కుటుంబపరమైన విషయాలకు సంబంధించో, గృహపరమైన విషయాలకు సంబంధించో కొంత వస్తున్న పరిస్థితుల రీత్యా సమ్ ఫ్రస్ట్రేషన్ అనేది కూడా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే చంద్రుడు ఈ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్నారో, ఇక్కడ మనం చూస్తే కనుక చంద్రుడి 10వ స్థానం సంచారం జనరల్గా ఈ రాశికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఈ రాశి కొన్ని డెసిషన్స్లో మార్పులు, ఆ తీసుకునే మార్పులకి సంబంధించిన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా అవి కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు. అలాగే ఇక్కడ కొంతవరకు కొన్ని ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు అనేవి కూడా మంగళ బుధవారాల్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ అంటే బుధ శుక్రులు కూడా ఈ రాశి వాళ్ళకి మళ్ళీ చంద్రుడికి సమసప్తమంలో ఉంటారు 10వ స్థానం నుంచి. సో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన, సంతాన పరిస్థితులకు సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పరిస్థితుల రీత్యా కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లోనూ శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మంగళ బుధవారాల్లో కొంచెం కేర్గా ఉండటం మంచిది. వారాంతానికి మనం తీసుకున్నట్టు కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడి కూడా అపోజిషన్లో ఉంటారు. సో గురుడి యొక్క మార్పు సప్తమంలోకి రావటం, సో యాజ్ యూజువల్గా అది కొంచెం మంచి అని చెప్పుకున్నాం. ఇక శని కూడా ఏలినాటి శని అయిపోయి ఆయన కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో వారాంతానికి కొంచెం ఎంత లేదన్నా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది, చంద్రుడు కూడా రాశిలో యోగిస్తారు, శని కూడా మంచి బలంగా ఉన్నారు. కాబట్టి గురు శుక్ర శనివారాల్లో చేసే ప్రతి పనిలో కూడా ఎదుటి వాళ్ళ సపోర్టుతో ఎదుటి వాళ్ళని కలుపుకుని వెళ్ళటంలో, అదేవిధంగా మీ యొక్క ఆత్మస్థైర్యం, మీరు పెట్టే ఎఫర్ట్స్లో ఏదైతే ఆ కష్టపడే తత్వాన్ని మీరు పెంచుకోవటం, అలాగే మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవటం, గురు శుక్ర శనివారాల్లో ఇలాగా ఈ 3 రోజులు కూడా మీరు ముందుకు వెళ్ళటం వల్ల చివరి 3 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఏదైతే మకర రాశి వారికి మేజర్గా శుక్రుడు షష్టమ స్థాన సంచారం అంత యోగించట్ల, ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ కానీ, సంతానపరంగా ఉద్యోగపరంగా కొన్ని అడ్డంకులు కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శుక్రవారం పూట లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టాత్తరంతో పూజ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ రవి యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సో కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన ఆలయాన్ని దర్శనం చేసుకోవటం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఈ వారం ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, అలాగే పంచమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది మెయిన్గా. అలాగే 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్, గురువు గారి యొక్క స్థాన మార్పు. యాక్చువల్గా ఉచ్చ స్థితిలోకి కర్కాటక రాశిలోకి వస్తున్నారు గురువు గారు. సో ఇది పంచమహాపురుష యోగంగా, ఇది హంస మహాపురుష యోగంగా మనం చెప్పుకుంటాం జనరల్గా. దీని గురించి గురువు గారి యొక్క మార్పు గురించి అన్ని రాశులకి వీడియో కూడా చేసాం. ఈ హంస మహాపురుష యోగంలో జనరల్గా గురువు గారు ఆయన షష్టమ స్థానంలో అడుగు పెడుతున్నారు. సో ఏదైనా సరే రుణరోగ శత్రుస్థానం, షష్టమ స్థానం ఇన్ జనరల్గా ఎవరు కూడా లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్, లేకపోతే జీవితంలో ఆటంకాలు అడ్డంకులు కావాలని ఎవడు అనుకోడు. బట్ జనరల్లీ ట్రాన్సిట్లో గురువు గారు మరి రావడం కామను. 6th హౌస్లో వచ్చారు ఇప్పుడు. సో ఇది మరి చాలా వరకు కూడా కొన్నిసార్లు ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ, మీ నెట్వర్క్ సర్కిల్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని లిటిగేషన్స్ని అధిగమించుకుంటూ మీరు ముందుకు రావాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బట్ గురుడు ఉచ్చస్థితిలో ఉండటం, పైగా షష్టమ స్థానంలో ఉండటం, ఇది చాలా వరకు కూడా ఆయన ఉచ్చస్థితి వల్ల మీకు చాలా వరకు ఆయన కన్ఫ్లిక్ట్స్ అంటే కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలకు చాలా విషయాల్లో మీకు ఆయన చాలా వరకు కూడా ఉచ్చస్థితి సంచారం వల్ల మీరు చక్కగా అన్నిటి నుంచి మీరు చాలా బాగా వాటిలన్నింటినీ ఎదుర్కొని బయటపడే ఆస్కారాలే ఉంటాయి. సో వారం ప్రారంభం మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా అది చంద్రుడి యొక్క నీచరాశి దశమ స్థానంలో ఉన్నారు. వారం ప్రారంభం చిన్న చికాకులు, ఆటంకాలతో మన జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించి సో వెళ్దాం అనుకున్న టైంకి ఏదో ఒకటి అడ్డు రావటం ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆది సోమవారంలో వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే అర్ధాష్టమ రవిదోషం కూడా ఏర్పడుతూ ఉంది. అర్ధాష్టమ రవిదోషం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒక పక్క జాబ్కి, ప్రొఫెషన్లోను జాబ్కి వెళ్దాం అనుకున్న టైంలో ఏదో అడ్డంకి రావటం, అది కాక ముఖ్యంగా అంటే డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు రీత్యా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికనో, ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాలకి సంబంధించిన ఏర్పడుతున్న కొన్ని విషయాల వల్ల మానసిక ప్రశాంతత కొంచెం తక్కువగా ఉండటం, ఇలాంటి వారం ప్రారంభం మనకు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో డొమెస్టికల్ ఇష్యూస్ అనేవి మన ప్రొఫెషనల్ మ్యాటర్స్ని ఎక్కువ డామినేట్ చేయటం వల్ల మనం జాబ్ మీద, వృత్తి మీద, మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధవారాల్లో. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రుడి లాభస్థాన సంచారం, గురుడు కూడా కొంచెం షష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొన్ని సందర్భాల్లో రావాల్సిన ప్రాఫిట్స్ గురించో, మీకు రావాల్సిన గుర్తింపు గురించో, రికగ్నైజేషన్ గురించో మీరు కొంచెం జనాల యొక్క సపోర్ట్ లేకుండా ఉండటం, ఆ సపోర్ట్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో మీరు దాన్ని పొందడానికి కొంచెం ప్రయత్నాలు చేయటం లాంటివి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క సంచారం షష్టమ స్థానంలో మొదలవుతూ ఉంది. కాబట్టి కొంచెం సిచ్యువేషన్స్ని, ఎనిమీస్ని పెంచుకోకుండా, కొన్ని కన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా, ఏ సమస్యనైనా సరే మీ వాక్చాతుర్యంతో, ఇంటెలిజెన్స్తో ఎదుర్కొనే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే శుక్రుడు, బుధుడు కూడా ఇద్దరు కూడా మిత్ర స్వక్షేత్రాల్లో ఉన్నారు. పంచమ స్థానంలో ఈ రెండు గ్రహాలు బాగానే ఉన్నాయి కాబట్టి, పైగా కుంభరాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో మళ్ళీ బుధ శుక్రుల యొక్క ఇది మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. మరి ఆ రాశ్యాధిపతి శని, ఏలినాటి శని ఎండింగ్ ఫేజ్ నడుస్తూ ఉంది. కాబట్టి కుటుంబ పరంగా వచ్చే ఖర్చులు కావచ్చు, ఆరోగ్యరీత్యా వచ్చే ఖర్చులు కావచ్చు, సో ముఖ్యంగా ఎక్స్పెన్సెస్ విషయంలో కొంత మీకు ఆలోచనలు అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది యొక్క గురుడు కూడా ఇప్పుడు 6th హౌస్లోకి షష్టమ స్థానంలోకి వచ్చారు కాబట్టి కొత్త సర్వీసు, న్యూ సర్వీసెస్ని మీరు స్టార్ట్ చేసే ఆస్కారాలు, దాని గురించి ఆలోచనలు ఎక్కువ. అక్కడి నుంచి ఈ వారం నుంచి కూడా కొంచెం ఎక్కువ టైం ఎక్కువగా మీరు కేటాయించాల్సి వచ్చే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా కుంభరాశి వాళ్ళకి గురుబలం కొంచెం తగ్గుతూ ఉంది. అంటే ఓకే, ఉచ్చస్థితిలో ఉన్నాడు, నథింగ్ టు వరీ. బట్ దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి
ఇక్కడ చతుర్థ అర్ధాష్టమంలో రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత తక్కువ అవడం అనే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి. ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, వాక్స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆయన నీలాంజన సమావాసం చదువుకోవడం చాలా మంచిది. మీన రాశికి సంబంధించుద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు. 5 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ వారం. తప్పకుండా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటేనే మనం తీసుకునే పనుల్లో తీసుకునే డెసిషన్స్లోనూ చేసే పనుల్లోనూ చాలా వరకు మనకి ముందడుగు పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వారం నుంచి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ మనం చూస్తే కనుక గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగంగా చెప్తోంది దీన్ని. పైగా మీన రాశికి పంచమ స్థానం త్రికోణ స్థానంలో చక్కగా ఆయన పురోపుణ్య స్థానంలో ట్రాన్సిట్లోకి వచ్చారు. సో డెఫినెట్గా గురుబలం అయితే పెరిగిందని చెప్పాలి. గురుబలం అయితే ఈ రాశి వాళ్ళకి పెరగడం చక్కగా. అలాగే 2 మేజర్ ప్లానెట్స్ ఇక్కడ కేతువు యొక్క బలం ఉంది, గురు బలం ఉంది. ఇక్కడ 4 పెద్ద గ్రహాలు 2 పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. శనిని కూడా గురుడు చక్కగా పంచమం నుంచి కంట్రోల్ చేస్తున్నారు రాశి మీద ఆస్పెక్ట్తో. సో చాలా వరకు కూడా మేజర్ ప్లానెట్స్ 3 కూడా న్యూట్రల్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క ఇక్కడ మనకి. అదేవిధంగా 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి వరుస 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క జూన్ మొదటి వారంలో మనకు కనిపిస్తూ ఉంది. 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా అది చంద్రుడి నీచరాశి అయినప్పటికీ బట్ ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో వారం ప్రారంభం ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు, తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఏదైనా కూడా గురువుగారి ఉచ్చస్థితి యొక్క సంచారం నెమ్మదిగా ఈ వారం నుంచి మొదలవుతూ ఉంది. కాబట్టి చాలా విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో ఏదైతే మనకి రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో అవి కొంతవరకు మళ్ళీ వాటంతట అయ్యే గురుబలం వల్ల రెక్టిఫై అయ్యే ఆస్కారాలు ఉంటాయి. చంద్రుడు భాగ్యస్థానంలో ఉండటం, ఇక్కడ నీచ రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా సో వారం ప్రారంభం మరి ఇక్కడ అనుకున్నట్టు ఇన్ జనరల్గా చేసే పనుల్లో కొంచెం స్ట్రెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. చంద్రుడి నీచ రాశి అయింది భాగ్యస్థానంలో. బట్ ఈ 2 రోజులు కూడా ఆది సోమవారంలో తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మంగళ, బుధవారాల్లో మనం తీసుకుంటే కనుక దశమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ఏదైతే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో డెఫినెట్గా మళ్ళీ ఆ రాశ్యాధిపతి గురుడు పంచమ స్థానంలో వస్తున్నాడు. ప్రొఫెషనల్ లైఫ్లో పూర్తి క్రియేటివిటీని మీరు చూపించడానికి ఇక్కడ స్కోపు ఆస్కారాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. 10th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా చక్కగా త్రికోణ స్థానంలోకి వస్తూ ఉండటం చాలా వరకు కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్. మీ వృత్తికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి సంబంధించి చాలా వరకు ఇది గుడ్ టైంగా చెప్పచ్చు. అలాగే అపోజిషన్లో అక్కడ మంగళ, బుధవారాల్లో మనకి బుధ, శుక్రులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అర్ధాష్టమంలో బుధ, శుక్రులు ఉన్నారో వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్స్ మిత్రక్షేత్రం, స్వక్షేత్రాల్లో ఉన్నాయి. చతుర్థంలో ఇద్దరు యోగించడం వల్ల ఫిక్స్డ్ అసెట్స్, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అండ్ యువర్ కంఫర్ట్స్ వీటన్నిటి విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బుధ, శుక్రుల యొక్క ఇది 4th హౌస్లో వెహికల్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రాపర్టీస్ స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు అండ్ యువర్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఫస్ట్ వీక్ అంతా కూడా మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు బుధ, శుక్రులు ఇద్దరు కూడా. అలాగే ఈ గురు, శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభంలో చంద్రుడు జనరల్గా నియోగిస్తారు. సో అలాగే ఆ రాశికి క్వైట్ ఆపోజిట్ గురుడు కూడా అప్పటికే వచ్చి ఉన్నారు 5th హౌస్లో. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రాఫిట్స్ గురించి, గెయిన్స్ గురించి, అది ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, లేకపోతే మీ జాబ్స్ ప్రొఫెషనల్గా శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్ గురించి సంబంధించి కావచ్చు, డిజైర్ ఒక కోరిక అనేది మీలో పుట్టడం అనేది మనం గమనించవచ్చు గురు, శుక్ర, శనివారాల్లో. అలాంటి సమయంలో చంద్రుడు లాభస్థానంలో ఉండగా ఆ రాశ్యాధిపతి శని మీకు రాశిలో ఉన్నారు. ఏలినాటి శని ఏర్పడింది.
బట్ ఇక్కడ శని చాలా టఫ్ పొజిషన్ క్రియేట్ చేస్తుంటాడు మీ నెట్వర్క్ సర్కిల్ అండ్ చాలా వరకు లాభాధిపతి రాశిలో ఉన్నాడు. మీరు ప్రాఫిట్ పొందాలంటే చాలా టఫ్ టైంని మీరు ఫేస్ చేస్తా, స్ట్రెస్ని ఫేస్ చేస్తా, ఇంత పెద్ద బరువు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నట్టుగా కొంతవరకు శని ఆ యొక్క టెస్టింగ్ పెడతాడు. అలాంటి సందర్భంలో గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఇప్పుడు మనకి రాశి మీద ఉండడం వల్ల మేన రాశి వాళ్ళకి డెఫినెట్గా ఇక్కడ చాలా పాజిటివ్గా మీకు వస్తున్న ఆ యొక్క బరువుని కావచ్చు, స్ట్రెస్ని కావచ్చు చాలా పాజిటివ్గా మీరు తీసుకోవటం వల్ల ఆ శాటర్న్ పెట్టే ఆ టెస్టింగ్ కావచ్చు, ఆ ఏలినాడ్సిన ఎఫెక్ట్ కావచ్చు, తప్పకుండా అది హెల్త్ మీద కానీ ఇంకా దేని మీద మీకు ఇంపాక్ట్ చూపిస్తుంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తీసేయడానికి గురుడు ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతున్నాడు. సో ఈ విధంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులు రీత్యా రవి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. అక్కడ రవి తృతీయంలో ఉండటం కూడా చాలా మంచిది. మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ కష్టపడకుండానే మిమ్మల్ని చాలా వరకు కూడా రవి ప్రొటెక్ట్ చేసుకుంటా తక్కువ కష్టంతోనే మీకు బెనిఫిట్ ఇచ్చే ఆస్కారాలు, హెల్త్ అండ్ వెల్త్ పెంచే ఆస్కారాలు, షష్టమంలో కేతువు కూడా చాలా వరకు మీకు అనుకూలించే ఆస్కారాలు ఉండటం వల్ల డెఫినెట్లీ ఈ ట్రాన్సిట్ గురుబలం పెరుగుతూ బుధ శుక్రులు అనుకూలిస్తూ ఇన్ని గ్రహాలు 6 గ్రహాల వరకు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈ వారం ఈ మేన రాశి వాళ్ళకి డెఫినెట్గా సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ఒకటి ఉంది కాబట్టి రాశి మీదే నడుస్తుంది. తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకోవడం ప్రతి శనివారం చాలా మంచిది. కుజుడు ద్వితీయంలో వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ మెయిన్గా ర్యాష్ స్పెండింగ్, ర్యాష్ స్పీచ్ వీటిని కొంచెం తగ్గించుకుంటూ ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం ఆయన వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సంబంధించిన మంత్రాన్ని చదువుకుంటే ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.